9వ అధ్యాయంలో మొదటి ప్రశ్న. బాబా ఆజ్ఞ లేనిదే భక్తులు షిరిడీ విడిచిపెట్టలేరు. ఎందుకు? ఆప్షన్ ఏ సాంప్రదాయము కోసము, ఆప్షన్ బి బాబా కోప్పడతారని, ఆప్షన్ సి ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతే ప్రమాదాలు సంభవించేవి, ఆప్షన్ డి గ్రామస్తుల భయం వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఆజ్ఞకు వ్యతిరేకముగా పోతే ప్రమాదాలు సంభవిస్తాయి. రెండవ ప్రశ్న. తాత్యాకోతే పాటిల్కి బాబా ఇచ్చిన ముఖ్యమైన సలహా ఏమిటి? ఆప్షన్ ఏ వెంటనే సంతకు వెళ్ళమని, ఆప్షన్ బి కొంతసేపు ఆగి మాధవరావు దేశపాండేని వెంట తీసుకుని వెళ్ళమని, ఆప్షన్ సి టాంగాను మార్చమని, ఆప్షన్ డి గుర్రము అమ్మమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కొంచెం సేపు ఆగి శ్యామాను వెంట తీసుకుని వెళ్ళమని. మూడవ ప్రశ్న. తాత్య బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవడం వలన ఏమి జరిగినది? ఆప్షన్ ఏ సంతలో నష్టం జరిగినది, ఆప్షన్ బి గుర్రము తప్పోయినది, ఆప్షన్ సి జబ్బు వచ్చినది, ఆప్షన్ డి టాంగా ప్రమాదానికి గురైనది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి టాంగా ప్రమాదానికి గురైనది. నాలుగవ ప్రశ్న. ఐరోపా దేశపు పెద్ద మనిషిని బాబా ఎక్కడ దర్శనం చేయమన్నారు? ఆప్షన్ ఏ బహిరంగ ఆవరణములో కూర్చొని, ఆప్షన్ బి మసీదు లోపల కూర్చొని, ఆప్షన్ సి గుడారంలో కూర్చోమని, ఆప్షన్ డి ద్వారకామయిలో కూర్చోమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బహిరంగమైన ఆవరణములో కూర్చోమని. ఐదవ ప్రశ్న. బాబా భిక్షాటన చేయడానికి ప్రధాన కారణము ఏమిటి? ఆప్షన్ ఏ ఆహారం కోసము, ఆప్షన్ బి అలవాట్ల వలన, ఆప్షన్ సి ప్రజలను పరీక్షించడానికి, ఆప్షన్ డి శాస్త్రబద్ధమైన ధర్మబోధన కోసము. ఆన్సరు ఆప్షన్ డి శాస్త్రబద్ధమైన ధర్మబోధన కోసము. ఆరవ ప్రశ్న. గృహస్థులు భోజనం తయారు చేయడంలో కలిగే పాపాలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ మహాపాపములు, ఆప్షన్ బి కర్మబంధములు, ఆప్షన్ సి పంచసూచనములు, ఆప్షన్ డి దోషములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి పంచసూచనములు. ఏడవ ప్రశ్న. పంచసూచనములు నివారణకు శాస్త్రాలు చెప్పిన మార్గములు ఎన్ని? ఆప్షన్ ఏ 4 మార్గములు, ఆప్షన్ బి 6 మార్గములు, ఆప్షన్ సి 5 మార్గములు, ఆప్షన్ డి 7 మార్గములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి 6 మార్గములు. ఎనిమిదవ ప్రశ్న. బాబా ఇంటింటికి భిక్ష అడగడం ద్వారా ప్రజలకు ఏమి జ్ఞప్తికి తెచ్చారు? ఆప్షన్ ఏ దానం చేయడము, ఆప్షన్ బి భిక్ష ప్రాముఖ్యత, ఆప్షన్ సి బాబా మహిమ, ఆప్షన్ డి గృహస్థ ధర్మ కర్తవ్యములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి గృహస్థ ధర్మ కర్తవ్యాలు. తొమ్మిదవ ప్రశ్న. భక్తుడు సమర్పించాలనుకుని మరచినప్పుడు బాబా ఏమి చేశారు? ఆప్షన్ ఏ జ్ఞాపకము చేసి అర్పణ గ్రహిస్తారు, ఆప్షన్ బి పట్టించుకోరు, ఆప్షన్ సి శిక్షిస్తారు, ఆప్షన్ డి ఆలస్యముగా స్వీకరిస్తారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ జ్ఞాపకము చేసి అర్పణమును గ్రహిస్తారు. 10వ ప్రశ్న. తర్కడ్ కుటుంబము షిరిడీకి ఎందుకు వెళ్ళినది? ఆప్షన్ ఏ వ్యాపార నిమిత్తము, ఆప్షన్ బి పుణ్యక్షేత్ర దర్శనానికి, ఆప్షన్ సి ఆరోగ్యం కోసము, ఆప్షన్ డి వేసవి సెలవులు గడపడానికి. ఆన్సర్ వేసవి సెలవులను గడపడానికి. 11వ ప్రశ్న. తర్కడ్ కుమారుడు మొదట షిరిడీ వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలేదు? ఆప్షన్ ఏ ప్రయాణం కష్టము అనిపించింది, ఆప్షన్ బి చదువుకు కారణంగా, ఆప్షన్ సి తండ్రి బాబా పూజ సరిగా చేయడేమో అన్న సందేహము, ఆప్షన్ డి అనారోగ్యం వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి తండ్రి బాబా పూజ సరిగా చేయడేమో అన్న సందేహముతో. 12వ ప్రశ్న. మంగళవారము నాడు తర్కడ్ చేసిన తప్పు ఏమిటి? ఆప్షన్ ఏ పూజ చేయలేదు, ఆప్షన్ బి ప్రసాదం అర్పించడం మర్చిపోయాడు, ఆప్షన్ సి హారతి చేయలేదు,
ఆప్షన్ డి ఉపవాసం చేశాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ప్రసాదం అర్పించడం మర్చిపోయాడు. 13వ ప్రశ్న. అదే సమయములో షిరిడీలో బాబా ఏమి అన్నారు? ఆప్షన్ ఏ బాంద్రాలో భక్తులు రావడం లేదని, ఆప్షన్ బి పూజ ఆలస్యమైందని, ఆప్షన్ సి ప్రసాదం బాగా ఉందని, ఆప్షన్ డి బాంద్రాలో ఇంటికి వెళ్ళి తినడానికి ఏమీ దొరకలేదని. ఆన్సరు ఆప్షన్ డి బాంద్రాలో ఇంటికి వెళితే తినడానికి ఏమీ దొరకలేదని. 14వ ప్రశ్న. ఆత్మారాముని భార్య బాబాకు నైవేద్యంగా సంకల్పించినవి ఎన్ని? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 2 ప్రసాదములు, ఆప్షన్ డి 4 ప్రసాదములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ 3 ప్రసాదములు. 15వ ప్రశ్న. బాబా ప్రత్యేకంగా కోరిన వంటకము ఏది? ఆప్షన్ ఏ పేడ, ఆప్షన్ బి వంకాయ పెరుగు పచ్చడి, ఆప్షన్ సి రొట్టె, ఆప్షన్ డి వంకాయ వేపుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి వంకాయ వేపుడు. 16వ ప్రశ్న. పేడా విషయంలో బాబా ఏ గుణాన్ని చూపించారు? ఆప్షన్ ఏ పరీక్షించడం, ఆప్షన్ బి నిర్లక్ష్యం, ఆప్షన్ సి సర్వజ్ఞత మరియు భక్తులపై ప్రేమ, ఆప్షన్ డి కోపము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సర్వజ్ఞత్వము మరియు భక్తులపై ప్రేమ. 17వ ప్రశ్న. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టాలంటే ముఖ్యమైనది ఏమిటి? ఆప్షన్ ఏ ఖరీదైన పదార్థములు, ఆప్షన్ బి శ్రద్ధ మరియు భక్తితో సమర్పణ, ఆప్షన్ సి ఎక్కువ వంటకములు, ఆప్షన్ డి ఉపవాసముతో సమర్పణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు భక్తి శ్రద్ధతో సమర్పణ. 18వ ప్రశ్న. ఆత్మారాముని భార్య భోజనము చేస్తున్న సమయంలో ఏ జీవి వచ్చినది? ఆప్షన్ ఏ ఆవు, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి పంది, ఆప్షన్ డి కుక్క. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి కుక్క. 19వ ప్రశ్న. ఆకలితో ఉన్న కుక్కకు ఆమె ఏమి ఇచ్చినది? ఆప్షన్ ఏ రొట్టె ముక్క, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి అన్నము, ఆప్షన్ డి ప్రసాదము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ రొట్టె ముక్క. 20వ ప్రశ్న. సాయంత్రం మసీదులో బాబా ఆమెతో ఏమి అన్నారు? ఆప్షన్ ఏ నాకు పూజ చేయలేదని, ఆప్షన్ బి నీవు ఆలస్యంగా వచ్చావని, ఆప్షన్ డి నీవు ఉపవాసం చేయాలని, ఆప్షన్ డి నాకు కడుపు నిండా భోజనం పెట్టావు అని. ఆన్సర్ నాకు కడుపు నిండా భోజనం పెట్టావు అని. 21వ ప్రశ్న. బాబా మాటల ప్రకారము ఆమె చేసిన గొప్ప పని ఏమిటి? ఆప్షన్ ఏ మసీదుకు రావడం, ఆప్షన్ బి ఉపవాసం చేయడం, ఆప్షన్ సి ఆకలితో ఉన్న జీవికి ముందుగా భోజనం పెట్టడం, ఆప్షన్ డి పూజ చేయటం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఆకలితో ఉన్న జీవికి ముందుగా భోజనం పెట్టడం. 22వ ప్రశ్న. బాబా మాటల ప్రకారము కుక్క, పిల్లి, పంది మొదలైనవి ఏమిటి? ఆప్షన్ ఏ సాధారణ జంతువులు, ఆప్షన్ బి బాబా అంశ, ఆప్షన్ సి ప్రకృతిలోని భాగములు, ఆప్షన్ డి గ్రామజీవులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి బాబా అంశ. 23వ ప్రశ్న. ఎవరు బాబా ప్రియ భక్తులు అని బాబా చెప్పారు? ఆప్షన్ ఏ ఎక్కువగా పూజలు చేసేవారు, ఆప్షన్ బి మసీదులో ఉండేవారు, ఆప్షన్ సి ఎక్కువగా దానం చేసేవారు, ఆప్షన్ డి ప్రతి జీవిలో నన్ను చూసేవారు. ఆన్సర్ ఆప్షన్ డి ప్రతి జీవిలో నన్ను చూసేవారు. 24వ ప్రశ్న. ఉపనిషత్తులు, గీత, భాగవతము ఏ బోధనను చెబుతున్నాయి? ఆప్షన్ ఏ
భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు. ఆప్షన్ బి తపస్సు చేయాలి. ఆప్షన్ సి యజ్ఞాలు చేయాలి. ఆప్షన్ డి వనవాసము చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు. 25వ ప్రశ్న. ఈ సంఘటన ద్వారా బాబా ఎలాంటి గురువని నిరూపితమైనది? ఆప్షన్ ఏ శాస్త్రాలు చదివిన, ఆప్షన్ బి అద్భుతాలు చేసే, ఆప్షన్ సి వాదనలు చేసే, ఆప్షన్ డి ఉపనిషత్తుల సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించిన. ఆన్సర్ ఆప్షన్ డి ఉపనిషత్తుల సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించి. ఇవండి 9వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలాగే త్వరలో మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. అవి కూడా చెక్ చేయగలరు. భక్తులు ఎవరైనా మీ సాయి లీలలు మాతో షేర్ చేయాలనుకున్నా, అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ ప్రార్థనలు బాబా వారికి విన్నవించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి. మీ తరపున మీ కోరికలు నెరవేరాలని బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందించగలరు. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.